బాబా శివరాజీ ఎండాకాలము పెళ్లిళ్ళు వస్తున్నాయి. అవును వస్తున్నాయి. మరి పెళ్లిలో పోవాలంటే చీరలు కావాలి కదా. పెళ్లిలో నీకు చీరలు ఎందుకు? మరి కొత్త చీరలేని ఊక పాత చీరలు కట్టుకొని పోవాలా? ఏం చేసావు? బీరువాలు ఉన్నాయని బీరువాలు ఉన్నాయి అన్ని పాత చీరలు. ఒక పెళ్లి కట్టుకపోతే ఇంకో పెళ్లికి ఎట్లా కట్టుకోపోవాలో చెప్పు. నేను ఫస్ట్ కట్టుకపోయింది అమ్మా, నువ్వు నాకు కట్టుకొచ్చుకుని ఇదే నీకు చూస్తారు ఎవరైనా? నీకు తెలుసా మీ మొగోళ్ళని ఎవ్వరు ఏం చూడరు, ఆడోళ్ళే చూస్తారు. బట్టలు ఈమె ఏం నగలు వేసుకుంది, ఏం చీరలు కట్టుకుందనే చూస్తారు. నాకు పట్టు చీర కావాలి ఒక 5,000. 5,000? 5,000 నాగర లేవు. నువ్వు లేవు అన్నావు అనుకో 10,000 అడుగుతాను నేను. ఫస్ట్ మర్యాద అడిగినప్పుడు 5,000, నువ్వు లేవు అని అంటే 10,000 అయితే. ఒక పని చెయ్యి, నువ్వు రాక పెళ్ళికి నేను పోతలే. నువ్వు ఒక్కరిని పోతే అడగరా వాళ్ళు? పైసలు ఎక్కడి నుంచి ఉన్నాయి? పైసలు ఎక్కడి నుంచి? మరి పెళ్లిళ్ళకి ఎట్లా పోవాలో చెప్పు. నేను ఉన్న చీరలు కట్టుకో, ఉన్నాయి అవన్నీ ఉన్నాయా? పట్టు చీరలు మస్తున్నాయి లోపట. ఇప్పుడు ఇట్లనే మాట్లాడతా గానీ మరి 10 మందిలో మంచిగా పెళ్ళం కనబడాలని ఎప్పుడన్నా ఉందా నీకు? అవి ఉన్నాయని కట్టుకో మంచిగా. ఎప్పుడన్నా కొనుక్కొచ్చి ఇద్దామని ఉందా? ఏది లేదు నీకైతే. అరే నువ్వు ఈ చీరలే మంచిగా కనిపిస్తున్నావు, పట్టు చీరలు కట్టుకోపో. ఈ చీరలు కాకపోతే పెళ్లిలు ఏమంటారు చూసేటోళ్ళంతా? బీరువాలో ఉన్నాయి కట్టు అన్నా. బీరువాలు ఉన్నాయి, ఎన్నిసార్లు కట్టుకోవాలి, ఎన్ని పెళ్లిలో కట్టుకోవాలి అంటున్నా నేను. చెప్పు, ఎన్ని పెళ్లిలో కట్టుకోవాలి? ఎప్పుడు ఏదో ఒకటి పెట్టాలని చూస్తా. మరి ఎట్లా పోవాలి పెళ్లికి చెప్పు? ఎట్లా పోవాలి పెళ్లికి అంటున్నా. కార్డులు ఎంత మంది ఇచ్చిపోయారు, ఎట్లా పోవాలి? ఇగో నేను కూడా పోతున్నా పెళ్లికి. అదే నువ్వు అంగిలాగా వేసుకున్నామని ఎవడు కూడా అడగను కూడా అడగాడు. మీ మొగోళ్ళకి ఏమున్నది, పెళ్లి కాడికి పోతే తాగుకుంటా కూర్చుంటారు. డబ్బులే తెలియ ఉన్న దగ్గర. డబ్బులు లేవని మాట్లాడుతూ చెప్తున్నా. సరే ఆగు, పైసలు లేవు అంటుండు కదా. 2 అంగీలు కొనుక్కొచ్చి ఇస్తా నేను. ఇట్లా నాకు చీరలు కొనడా చూస్తాను, సంగతి చెప్తాను. బంద్ చేయకురా బావా. సడన్ సర్ప్రైజ్ తెలుసా నీకు? ఏంటిదో అంటే నువ్వు చూస్తే షాక్ అయిపోతావు. ఏం తెచ్చినావు? ఏంటిది? చూసుకో ఒకసారి, నువ్వే ఓపెన్ చేసి చూసుకో. సేమ్ వాళ్ళకి ఏంటిది? నువ్వు చూడు ఒకసారి. ఆగో, షర్ట్స్ బాగున్నాయి. చూసినావా? నీ కోసమే తెచ్చిన తెలుసా. 2 పెళ్లిళ్ళకి వేసుకొని పోతావు కదా మంచిగా. మా ఆయన నీ గురించి ఆలోచించి తీసుకొచ్చిన నేను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి 2 షర్ట్లకు నాకు ఏం లేదా? ఎంత అయింది? 2,000. 2,000? అవును. సరే, నాకు 2 చీరలు కావాలి. మరి నీకు 2 షర్ట్లు తీసుకొచ్చినా కదా, నాకు 2 చీరలు ఇప్పేవా? నేను అప్పుడే అనుకున్నా నువ్వు షర్ట్లు తెచ్చినప్పుడు అనుకున్నా వెనక ఏదో చేస్తున్నావు అని. నేను నీ కోసమే ఆలోచించి తెచ్చినప్పుడు నువ్వు నా కోసం ఆలోచించితేవా అంటున్నా నేను. చీరలు కావాలన్న ప్లాన్ తోనే నాకు ఒక 2 షర్ట్స్ తెచ్చి 2,000 షర్ట్ తెచ్చి 10,000కి టెండర్ చేస్తున్నావు. లేదు వద్దా నీకు అవి చెప్పు షర్ట్లు. నువ్వు 10,000కి నాకు గెలు. అట్లంటే నాకు ఈ షర్ట్లతో ఏమొద్దు కదా. 10,000 పెట్టయితే నీ చీరలు లేను. అవసరం అయితే నాకు ఇవి కూడా ఏమొద్దు. అవసరం లేదు కదా, నేను తెచ్చినవి అయితే. అవసరం లేదు. సరే మంచిది. అమ్మా దా బాబు దా. టైంకి వచ్చినావు బాబు, టైంకి వచ్చినావు. మా ఆయనకు నేను 2 షర్ట్లు తీసుకొచ్చిన కొత్తవి. వద్దట వేసుకున్నావు. నీ అంగి చిరిగినట్టుంది కదా. కవర్లో పెట్టినా? కవర్లో పెట్టేస్తా, తీసుకొని పో. ముష్టానికి ఇస్తున్నావా? అవును అవును, ముష్టానికి ఇస్తావా? ఇస్తా. మరి నీకు వద్దన్నావు కదా, నీకు నచ్చినప్పుడు నేను ఏం చేయాలి మరిగా? అలా వద్దమ్మా అయితే ఇస్తున్నా మరి. ఇంకా నేను ఏం చేస్తా? నీకు నచ్చినప్పుడు నేను ఏం చేస్తా? వేసుకోపోరా, వేసుకోపో. నువ్వు మంచి టైంకి వస్తావరా. నీకు తెలుసారా నా భార్య తెచ్చింది నీకు బట్టలు ఇస్తుందని? రోజు ఇదే టైంకి వస్తా, అందుకే. థ్యాంక్స్ అమ్మా. మోరప్పో, వేసుకోపో. ఆయనకి ఎట్లా వేసుకున్నా భాగ్యం లేదు. నువ్వు వేసుకున్నాను నీ పెళ్ళతో మంచిగా తిరుగు. పెళ్లిళ్ళకు సినిమాలకు తిరుగు, సరేనా? పెళ్లిళ్ళ పేరటలో పో మంచిగా. ఇచ్చిన వద్దన్నాడు, ఏం చేస్తాము పోనీ. రాజీ అన్నం పెట్టు. అమ్మా అమ్మా. ఏమైందిరా? అన్న టైం అయింది. పొద్దున్న వచ్చినావు, 2 కొత్త షర్ట్లు తీసుకుని పోయినావు. మళ్ళీ ఇప్పటికి వచ్చినావు. ఇక్కడ ఎవరు లేరా అరా నీకు? చక్కగా ఇడికి వస్తావు. అదృష్టం ఇది. ఇల్లు ఫస్ట్ ఇడికి పోయి తర్వాత మిగతా ఇల్లు అందరూ తిరాల. అమ్మవారు పెడతాను చెప్పిందా? అమ్మా వస్తున్నా వస్తున్నా. వచ్చినావా? వచ్చినా. అన్నం పెట్టమంటే అనిపిస్తుంది. నీకు నేను తెచ్చిన బట్టలే నచ్చలేదా? నేను తెచ్చినవి బట్టలు వద్దన్నావు కదా. బట్టలు నచ్చకపోతే బట్టలకు అంగీలకు అన్నానికి సంబంధం అట్లనే ఉంటది. నేను బట్టలు తీసుకొస్తే నాకు చీరలు కొనాల్సి వస్తుందని నాకేమొద్దు బట్టలు అన్ను. పొద్దుగా ముష్టానికి బట్టలు వేసేసిన కదా, ఇవన్నీ కాలుతుంది. చిన్న చిన్న గిన్నె మొత్తం తీసుకోపో. ఏమ్రా నీకు ఇదే పని నారా? మా ఇంటికి వచ్చిన నారా నువ్వు? సరేనా? కాలుతుంది. చికెన్ కూరనా? ఇప్పుడే చేసిన వేడి. రారా, రేపు పొద్దున్న నీకు మేకం కోసి పెడతారు. కోడిని కోసి మేకం కోసి పెడతది.
పండుగ ఆ. పండుగ చేసుకో సరేనా చేసుకో కాలుతుంది తింపో నైట్ కి నైట్ కు మళ్ళీ గిన్నె తీసుకురా మరి నాకు రైస్ కుక్కర్ ఒకటే ఉంది తెచ్చిన అనుకో వండి పెడతా నేను నువ్వు కాంట్రాక్ట్ పెట్టినట్టున్నదిరా ఇంటికి తీసుకొని పో. ఆ? ఇంకోసారి రావద్దు నాడు వస్తా రా చిన్న రాత్రికి రా అమ్మని మా ముష్టోళ్ళను ఇంత చూస్తున్నాం నాకు అన్నం పెట్టమంటే ఇప్పుడు నీకు చీరలు కొనలేదని ఇప్పుడు చీరలకు పైసలు ఇవ్వాలి అవును లేదా అన్నం పెట్టు అవును అంతే కదా అంతే 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 అని చెప్పినా నేను నీకు మంచిగా మర్యాదగా అడిగినా నేను ఇయ్యలేదు సరే పోనీతి ఆయనకు మంచిగా 2 అంగిలు తీసుకొస్తే నాకు అవును నువ్వు రెండు అంగీలు తెచ్చి 10,000 చీరలు మాట్లాడుతున్నావు నువ్వు అవును, నీకు తెలియదా నేను ఏంటిది మరి నాకు 1000 రూపాయల చీర వస్తుందా చెప్పు నాకు వస్తుందా రాదా 2,000 రాదా పెళ్లికి 1000 రూపాయల చీర వస్తుందా కట్టుకపోయేది మామూలు నేను గీ చీర తెచ్చిస్తా వస్తది, గీ నేను చీర తెస్తా వస్తది. ఉండు తెచ్చిస్తా ఉండు సరే చూస్తా గడిచిపోతున్నాడు పెళ్లిలో ఏం కట్టుకొని పోవాలా నేను బా పొద్దున్న నుంచి ఇదే రామ్మన్న స్టార్ట్ మరి చేస్తావా కాకపోతే ఇంకేం తెచ్చినలే చేయాలి? తెచ్చిన ఇయ్యి పట్టు చీరలు అంటారా ఇయ్యి మరి ఏమంటావు వీటిని ఎవ్వరు పుస్తకం పెళ్ళం కూడా ఇగో. కట్టుకోలేదు చీరలు షాపింగ్ పోయి తీసుకొచ్చిన తెచ్చిన అమ్మా. మళ్ళీ లేకపోతే వచ్చినావా ఇద్దా మంచిగా వచ్చినావు గిన్నె గిన్నె నీకు వచ్చినావా ఇద్దే మంచిగా కడిగిన సరే మళ్ళా రేపు పొద్దుగాలరా సరేనా సరే ఈ చీరలు నేను కట్టుకున్న చీరలు ఇవి నేను కట్టుకుంటానా ఏమైంది వీటికి నేను మంచిగా ఉన్నాయి ఇవి కట్టుకుంటానా? నీ పెళ్ళవైనా కట్టుకుంటది ఈ చీరలు హు. అగో చూసినావా ముష్టం పెళ్ళం కూడా కట్టుకోవాలంటే తువ్వు అని అంటుంది నువ్వు అరే నీకు ఇవి ఇచ్చిన ఎక్కువ రా, నీకు అన్నం చెప్పు. పెట్టడం ఎక్కువ నీకు అన్నం పెట్టడం ఎక్కువ నీకు ఇచ్చిందంటే చీరలు తీసుకొస్తావా నువ్వు తీసుకోపో తీసుకోపో నీ పెళ్ళాన్ని నా తీసుకోపో పిల్లం ఒక్కొక్క చీర 15,000 20,000 ఉంటుంది ఆగు, చూడు మాకు గొడవెట్టికి వచ్చినారు పట్టుకోపో మాకు గొడవెట్టికి వచ్చినారు నువ్వు కొద్దివి అగో చూడు అగో చూడు ముష్టోడు కూడా తీసుకోపోతలేడు వాడు నాకెందుకు నాకు అని అంటాడు ఇన్నవా ఇన్నవా అరే నీకు చూడు అగో, వద్దాట తీసుకోపో చిన్న ఇప్పుడు కొన్నావా నువ్వు? అరే నాకు నువ్వు- తీసుకోపో ఏం కాదు అరే తీసుకోపో నువ్వు అడుపుంది తొడుకుంటావు నీకెందుకు ఇంత రూబాబు ఒక్కొక్క చీర 15,000-20,000 ఉంటాయి చీర అర్థమైందా? ఓ నాయన అడక తినేటోని పెళ్ళం 20,000 చీర ఏంది అన్ని కట్టుకుంటుందంట. చీప్ చీప్ అని ఓ దేవుడు నా అమ్మకొడుకు చిక్కి మేల చీరలు తెచ్చిండు నాకు అజ్జత్ చేయకు నీ అమ్మ చీర అరే పోరా పో నీ అమ్మ ఇంత పంచాయతీకి వస్తావు గవర్ది నువ్వు అడుకునే ఇంకొచ్చి ఇంట్లో లొల్లి పెడితే వస్తున్నావు చీరల లొల్లి గురించి ఇంట్లో పెట్టి మంచి చీరలు తీసుకొస్తే ముస్టోనికి ఇచ్చిన లేపి ఆ, ఇప్పుడు వాడు నీ ఏమ్మా ముందర 10,000 తిన్నాడు కదా. 10,000 నీ చీరలు ముందర ముస్టోనికి తిన్నాడా? ఇచ్చి వాడు అంటాడు వాడు ఎత్తుకపోనికి నా కోసం పెళ్ళం మస్తు కూడా అంటాడు వేసుకోదు, ఈ చీరలని అన్నాడు ఆడు తీసుకుపోయి చీర చెత్త కుప్పలో ఎత్తాడు వాడు వాడు. చీరలు ఎత్తుకపోనికి ఎట్లా ఇస్తాను ప్లాన్ తోనే తూ అని చెప్పేసి ఎవరు నీ చేసిండు ఉన్నాయి పోయినాయి 10,000 చీరలు పోయినాయి నిమ్మలం అయింది ఇప్పుడు మరి నేను మంచిగా చెప్పిన నాకు పైసలు బావా నేను కొనుక్కుంటా అని చెప్పిన నేను తెస్తా అని చెప్పినా నేను ఏం తెచ్చినావు వాడు మధ్యలో మంచి సడిమేలాగా వస్తున్నాడు ఐ చీరలు వాళ్ళ పెన్న కూడా కట్టదంట వాడు వేసి వాడు అట్లా నీ పిచ్చి ముఖం తెలియదు వానికి ఏం వెరకానికి ఏమైంది మనకి ఏం తెలుసు పైసలు తేమైంది నేను తెచ్చిన కదా నేను పైసలు తేమైంది నేను అదే అడిగినా కదా నేను నాకు పైసలు ఇస్తే నాకు నచ్చిన మీరు అంతే మీరు మారరు అట్లనే చేస్తా నేను మీరు నేను మారరు పైసలు ఇచ్చేదాకా మీరు నేను మారరు ఇట్లా మాకు చేస్తా మనశాంతి ఉండని ఎట్లా నిమ్మలంగా ఉండనిస్తా ఉండేది నేను? ఉండనియను నేను. ఆ? చూడు తిండి లేదు నీకేం లేదు మాడతావు నువ్వు ఇట్లనే అర్థమైతలేదు నీకు అర్థమైతుందా అమ్మా ఈ అమ్మ. అన్నం వచ్చినవా ఇంకా రాత్రికి మేము లొల్లే పెట్టుకుంటున్నాం అదేరా నేను పోయి కాడికే పోలేదు నా మొబైల్ నన్ను ఎప్పటి నుంచి కొడుతుండు తిడుతుండు జర పోతా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అని ఇచ్చుకో నా ఫోన్ లేదు నా కాడ నేను పోలీస్ వాళ్ళకి ఫోన్ చేద్దామంటే అదా చేస్తున్నాడు మొత్తం నన్ను టార్చర్ చేస్తున్నాడు పోరా నాయన, ఫోన్ పోరా. ఉందా? అరే ఐఫోన్ ఆ, అయిపోయి అని అమ్మ వచ్చాడు కదా, iPhone ఉందంట. నాకు గింత ఫోన్ కూడా లేదు ఏం ఫోన్ లో వాడతారు మీరు డబ్బా ఫోన్ లో వాడతారా మాది డబ్బా ఫోనే ఉన్నది నమ్మ కూడా నాకు ఫోన్ అరే కూడా పోరా నాయన అదే దండం పెడతా రీఛార్జ్ పోరా అయిపోయి 2 రోజులు అవుతుంది. పోరా దండం పెడతా పోరా పాపం వాడిని ఎందుకు పొమ్మంటున్నావు నువ్వు కాదా ఇంత పంచాయతీకి వస్తావా ప్రతి టైంకి వస్తావు నువ్వు గొడవ పెడుతుండు పట్టు చీర కోసం ఏ నీ అమ్మ నువ్వు పోవే నా జడ్జి చేయకుండా పోవే ఓ ఇంట్లో నువ్వు- ఏ, అందరికి చెప్తావు అందరికి అరే నువ్వు పోరా నువ్వు మా ఇంట్లో పంచాయతీకి వస్తారు నువ్వు ఎక్కడ ఈ రేపటి నుంచి ఇంటికి గేటు తాళం వేస్తా పోయి ఇవ్వరు రావు తాళం వేస్తా అని ఏమ్మ నువ్వు పోవే నువ్వు పోవే చెప్తా అందరికి చెప్తా అర్థమవుతుందా అరే నువ్వు పోవే మళ్ళీ రేపు పొద్దాల పోరు నాన్న నువ్వు పోరా నువ్వు పో నేను రేపటి గేటు తాళం వేస్తే పోన్నాడు నీ అమ్మని బలం ఉన్నావు నమ్మకు అరే నువ్వు ఓవే నీతో లొల్లున్నది నువ్వు పోన్నావు అబ్బ నీ అబ్బ కదా
ఇది ఏం పంచాయతీరా నాయన. ఇంత ఇంత సుక్కలు చూపిస్తుంది అనుకోలేదు అమ్మ చీరల గురించి. కష్టం ఉన్నది ఇక వీళ్ళతో. ఈసారి అడగాని పైసలు ఇచ్చేసి ఏ లొల్లి పోకుండా పోతుంది. అన్నీ ఆయన నా 2 షర్ట్లు కొత్తవి, అన్నం తినకుండా ఉండని నన్ను నిన్ను పొద్దున్న నుంచాలి. కొత్త చీరలు వేస్తే అవి వాడెత్తుకపోయినాడు, ఇది పోయి అలిగి వండుకున్నది. ఇట్లా లాభం లేదు. వాళ్ళు అడగాని డబ్బులు ఇచ్చేసి ఏ లొల్లి రామ్మా రా. ఎందుకు ఇంకా కొట్టినవి ఇంతసేపు రామ్మ రా అంటున్నావు? ఇంకా సరే డబ్బులు ఎన్ని కావాలి? ఎన్ని నీకు జీతం ఎంత? అరే జీతం మొత్తం తీసుకో, నీకు ఫోన్ పే కొడుతున్నావు. కొట్టు మరి, ఇదే ఫస్ట్ ఇస్తే అయిపోవు కదా. మొత్తం కొట్టేసిన. ఏమన్నా చీరలు తెచ్చుకో, ఏమన్నా చేసుకో. వచ్చినాయి ఇంతకు? చూసుకో వచ్చినాయి. చూసుకుంటా నేను. వచ్చినాయి. వచ్చినాయా? వస్తాయి. అబ్బో అబ్బో భలే నవ్వుతున్నావే. మళ్ళీ ఏమైందిరా? అన్నం. అన్నమా? అరే నీకు ఈ ఒక్కిళ్ళు వస్తుందారా? నీకు ఈ ఒక్కిళ్ళు ఉంటుందారా నీకు? మేము పెళ్ళమ్మ వాళ్ళని లొల్లు పెట్టుకునేది ఇదే సందని చెప్పి పొద్దున్న నుంచి నా ఇంట్లో నా మొగని 2 జతల బట్టలు తీసుకొని పోయినావు, నా ఈ 2 చీరలు దప్పుకొని పోయినావు, మధ్యాహ్నం రైస్ కుక్కర్ లో అన్నం తీసుకొని పోయినావు. ఇదే నారా నీకు? తెప్పో, నేను ఇచ్చిన నాకు తెప్పో. నాడు ఇంకెక్కడి ఎప్పుడో అవి ఎడిగిపోతాయి. అమ్మేసిన. ఎట్లా అమ్ముతావు నువ్వు? అంటే మాకు ఏదో లొల్లిలు పెట్టించి నువ్వు ఎట్లా అమ్ముతావు చెప్పు నువ్వు నాకు? మంచిగా చేసిండు, అందుకే చెప్తున్నావు నువ్వు. నువ్వు ఫస్ట్ కొట్ట అయిపోవు కదా. మరి నేనేం చేస్తాను? ఏ అమ్మ నువ్వు పోరా, ఏం లేదు పోరా, మా ఇంటికి అన్నం పెట్టి లొల్లేతుంది. బట్టలు చీరలు తెచ్చి అరే నువ్వు ఇవ్వకుండా నువ్వు పోరా. నేను ఇయ్యా. నువ్వు రా, నేను చీరలు గిరలు చేతులు మత పెట్టి గుర్తుపడ్డాను. నడు మళ్ళీ ఇంకోసారి వస్తావా? తీసుకురా బట్టలు తీసుకురా. రేపు పొద్దున ఏం చేస్తా టిఫిన్? ఇడ్లీ దోశ చేస్తాం రారా. పొట్టి పుణ్యాన్ని దొప్పుకొని పోయిండు నీ వల్ల. గోడ పెట్టించిపోయింది నీ వల్ల. తొక్కల బట్టలు అంట. అడుక్క తినడానికి ఎంత రూపాయి ఉంది చూడు. అడుక్క తినడానికి ఒకటే ఇల్లు ఉందా? ఉన్నాయారా? మార్చినవా? లక్షలు బట్టలు, దుబాయ్ మళ్ళీ 200 చీరలు. 200 చీరలు ఎంత? ఎట్లా మాట్లాడుతున్నావు నువ్వు? అన్ని మారినాయి. అదే గేట్ తాళం పెట్టు. అంటే మేము పెళ్ళమ్మలకు ఏదో గొడవ అయింది అనేసి నువ్వు మంచిగా సనువు తీసుకొని ఇవన్నీ తీసుకొని పోతున్నావు. నువ్వు ఇంకెవరు విలువపోయినారా? మీ వాళ్ళు ఎవరైనా చెప్పిన బస్సులు అందరికి చెప్పిన. చెప్తావరా? పరువు తీసేస్తున్నాడు. ఏం మనిషిరా నువ్వు? అసలు ఏదో చిన్న గొడవ పెట్టుకుంటాను అట్లా గీ విధానికి అందరికి చెప్తావు బస్సులకి. నువ్వే చెప్పమన్నావుగా. అంటే నేను ఏదో కోపంలో అంట. నేను కోపం కంటే నువ్వు చెప్పేస్తావా? ఇట్లా కోపం లేపిన. ఇదంతా కారణం నువ్వు. ఫస్ట్ నాకు పైసలు అయిపోగా ఇంట్లో మస్తు తెచ్చిన